ఎక్కడ రోసయ్య సెక్రటేరియట్‌లోనా? క్యాంప్ ఆఫీస్‌లోనా? క్యాంప్ ఆఫీస్లో హుహు. నేను రోసయ్య సీఎం అయ్యాక చూసా. హుహు. అప్పుడు కవర్ చేయడానికి నేను వెళ్ళాను కాబట్టి హ్మ్. అక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే 3 లేయర్ల రూమ్స్ ఉంటాయి, ఓకే. క్యాబిన్స్. హ్మ్. ఫస్ట్ లేయర్లో ముందు కూర్చోబెడతారు హుహు. ఎవరినైనా సరే, హ్మ్. హ్మ్. వచ్చిన వాళ్ళందరూ హ్మ్. టీ ఇవ్వడం అది హ్మ్. చేస్తారు. హ్మ్. రెండో లేయర్లో కంటే ఆ రోషే వీళ్ళు వచ్చారు అని మీరు కూర్చోండి సార్ అని చెప్పేసేసి ఈ మనుషులు వెళ్ళిపోతారట హ్మ్. లోపలికి. హుహు. అంటే అక్కడ వాళ్ళు స్టాఫ్ చెప్పిన మాట అనమాట. ఓకే. రోసయ్య కూడా అదే మెయింటైన్ చేసేవాడు అనమాట. అందుకని చెప్పారనమాట, హ్మ్. రాజశేఖర రెడ్డి గారి ఫార్ములానే ఫాలో అవుతున్నాడండి హ్మ్. ఈయన కూడా. ఏంటంటే ఫస్ట్ లేయర్లో వచ్చిన వాళ్ళని అట్లా కూర్చోబెడతారు, పెద్ద హాల్ లాగా ఉంటుంది, హ్మ్. అన్ని సోఫాలు గీఫాలు ఆ! ఏసీలు అవన్నీ ఉంటాయి. అవును. తర్వాత అక్కడ చూసినటువంటి వాళ్ళు వీళ్ళు వచ్చి చూసిపోతుంటారు ప్రతి 10 నిమిషాల కోసం. హ్మ్. చూసే సో వాళ్ళు మనం కలపాలి అనుకున్న వాళ్ళు వెళ్ళి ఆయన దగ్గర చెప్తారు రాజశేఖర రెడ్డి. హ్మ్. అప్పుడు ఓకే, ఆయన ఓకే అంటే వాళ్ళని ముందు సెకండ్ లేయర్లోకి తీసుకొస్తారు. హుహు. అది హ్మ్. ఇంకొంచెం విశాలం కొంచెం తక్కువ ఉంటుంది, కొంచెం విఐపి స్టైల్లో ఉంటుంది అది. ఓకే. హ్మ్. అక్కడ కూల్ డ్రింక్ అవి ఇస్తారు హ్మ్. అక్కడ స్పేస్లో. హ్మ్. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి దగ్గర ఉన్న మనిషి బయటికి వెళ్ళిపోయిన తర్వాత హ్మ్. కలవడానికి దగ్గరలో ఒక 5గురు ఉన్నారనగా ఈ లేయర్లో నుంచి ఆ 3వ హాల్లోకి తీసుకొస్తారు. హుహు. హ్మ్. అది పక్కన ఉంటుంది ఆనుకుని, ఓకే. దాంట్లో నుంచి తలుపు తీసుకుని వెళ్ళిపోవచ్చు లోపలికి. హుహు. హ్మ్. అలాంటిది అవసరమైతే ఒకవేళ టైం తక్కువ ఉందనుకుంటే ఆయనే ఆ తలుపు తీసుకుని వచ్చి అందరితో ఒకేసారి కనబడి వెళ్తాడు. హుహు. హ్మ్. ఇది సిస్టమ్. హ్మ్. అదే సిస్టమ్ రాజశేఖర రెడ్డి తర్వాత రోసయ్య తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి అవును. ఫాలో అయ్యారు. అవును. హ్మ్. అట్లాంటిది